శివాయ గురువే నమః శ్రీమాత్రే నమః వాగర్ధో సంపర్క్తో వాగర్ధ ప్రతిపత్తే జగదో పితరో వందే పార్వతి పరమేశ్వరో. అందరికీ నమస్కారం. భాను ఆరోగ్య మంత్రాస్ ఎపిసోడ్ 56కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు అంటే 21 జూన్ 2024 ఫ్రైడే. ఈరోజు విశేషం ఏంటంటే పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ. ఇది చాలా పెద్ద పండగ. ఎవరికంటే రైతులకనమాట. రైతే రాజు. మన భారతదేశంలో రైతే రాజు. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ అన్నారు కాబట్టి రైతే రాజు. సో మనం అందరం వారి యొక్క ఆరోగ్యాలు కోరుకుందాం. రైతు బాగుంటే మనం బాగుంటాం. ఎందుకంటే పంట పొలాలు పండించి మనకు ఆహారాన్ని అందిస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగుండాలని కోరుకుందాం. సో వారి యొక్క ఆరోగ్యమే మన ఆరోగ్యం. ఇంకోటి ఏంటంటే ఈరోజు పౌర్ణమి మనకి 6:32 పౌర్ణమి మార్నింగ్ 6:32కు స్టార్ట్ అయ్యి మర్నాడు 22 మార్నింగ్ 6:18 వరకు పౌర్ణమి ఉందన్నమాట. సో పౌర్ణమి ప్రాధాన్యం విశేషంగా మనకు రాత్రికే ఫలాన్ని ఇస్తుందన్నమాట. రాత్రి పూజకు విశేషం అన్నమాట. అంటే రాత్రి పూజకు ప్రాధాన్యం ఉంటుందన్నమాట పౌర్ణమి. సో పౌర్ణమి పూజ చేసుకునే వాళ్ళు ఈరోజే అంటే 21 జూన్ 2024 ఫ్రైడే నాడు పౌర్ణమి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పూర్ణిమ పూజల్లో భాగంగా మెయిన్గా మనం చేయవలసిన కర్తవ్యం ఏంటంటే లలిత సహస్రనామాలు చదువుకోవడం. లలిత సహస్రనామాలు చదవడం వల్ల మనకు ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే అమ్మవారు మనకి విశేషంగా అనుగ్రహం కటాక్షిస్తుందన్నమాట. సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారణ అమ్మవారు. సర్వ వ్యాధుల్ని అమ్మవారు తీసేస్తుందన్నమాట. సో ఈ వ్యాధులు రోగాలు మన బారిన పడకుండాలంటే మెడిసిన్సే కాకుండా దైవ కృప చాలా ఉండాలి మనకి. అందుకే సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారణ అమ్మవారు. మరి ఎవరైతే ఈ పౌర్ణమి నాడు లలిత సహస్రనామాలు చదువుతారో వారికి అమ్మవారి అనుగ్రహం విశేషంగా ఉంటుంది. ఇది మనకు ఫలశ్రుతిలో చెప్పబడింది. కీర్తయే నామ సహస్రం పౌర్ణమాశాం విశేషత పౌర్ణమాశాం చంద్రబింబే దత్వాం శ్రీ లలితాంబికాం అంటారు. సో ఎవరైతే లలిత సహస్రనామాలు పౌర్ణమి నాడు అమావాస్య నాడు చదువుతారో వారికి అమ్మవారి అనుగ్రహం విశేషంగా ఉంటుందని ఫలశ్రుతిలో చెప్పబడింది. కాబట్టి ఎవరైతే లలిత సహస్రనామాలు చదివి ఫలాన్ని పొందాలనుకునే వాళ్ళు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునే వాళ్ళు, మానసిక శారీరక ఆరోగ్యాలు కావాలనుకునే వాళ్ళు 21 జూన్ 2024 ఫ్రైడే నైట్ లలిత పారాయణ చదువుకోవడం చేయాల్సి ఉంటుంది. లలిత పారాయణ చేయడం వల్ల మన మానసిక శారీరక ఆరోగ్యాలు బాగుంటాయి. దైవ కృప మనకి ఎప్పుడు ఉండాలి. శివాయ గురువే నమః శ్రీమాత్రే నమః.